హలో గైస్, ఈరోజు నేను ఈ వీడియోలో రియల్మీ 9 Pro 5G అన్బాక్సింగ్ అయితే చేసి చూపించబోతున్నాను. సో ఇది నా కొత్త మొబైల్ అనమాట. సో నేను డైనమోలో ఉండే అనమాట. వివో T1 5G ఇంకా రియల్మీ 9 Pro 5G రెండు ఒకలాగే ఉండే అనమాట. స్పెసిఫికేషన్స్ ప్రాసెసర్ కూడా 695 ప్రాసెసర్ అనమాట, క్వాల్కామ్. సో ఏం తీసుకోవాలా అనేసి చాలా డైనమోలో ఉండేవన్నీ. సో కొంచెం రీసెర్చ్ చేయక తెలిసింది ఏంటంటే వివో యూఐలో కొంచెం బగ్స్ ఉన్నాయని తెలిసింది. రియల్మీ నాకు కొంచెం నచ్చింది అనమాట బ్రాండ్. నేను ఆల్రెడీ రియల్మీ 3 వాడుతున్నాను. ఈ మొబైల్ వచ్చేసి నేను బ్యాంక్ ఆఫర్ మీద తీసుకున్నాను. 16,000కి అయితే వచ్చింది. 18,000 అయితే ఉండేది అనమాట. ఒక 2,000 అయితే ఆఫర్ అయితే వచ్చింది HDFC కార్డ్ మీద. సో అందుకే తీసుకున్నాను. ఇదిగో చూడొచ్చు మీరు రియల్మీ 9 Pro. సో బ్రాండింగ్ అయితే ఉంది, 5G అని కూడా మెన్షన్ చేసి ఉంది. మీలో ఎంతమంది రియల్మీ మొబైల్స్ వాడుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం బాక్స్ మీద ప్రైస్ చూసుకున్నట్టయితే 21,999 అయితే ఉంది. కాకపోతే మన ఫ్లిప్కార్ట్లో 18,000కి అయితే సేల్ పెట్టారు. బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే 16 కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ యూస్ చేయడం జరిగింది. 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉంది. 64 MP బ్యాక్ సైడ్ 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ కూడా ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ సార్ వాల్యూస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. హెడ్కి వచ్చేసి 1.186 Watt/kg ఉంది. బాడీకి వచ్చేసి 0.709 Watt/kg ఉంది. సో అన్ప్యాకింగ్ చేస్తూ స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్ అయితే వాడటం జరిగింది. సో 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది మ్యాక్సిమం. 64 MP బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఉంది. 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. సో స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే నేను తీసుకున్నది 6GB ర్యామ్ ఉన్నదన్నమాట. ఏ వేరియంట్కైనా 128GB రోమ్ ఉంటుంది. ఇంకా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 33 watts డాట్ ఛార్జింగ్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP మ్యాక్రో లెన్స్, 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. f2.05 అపర్చర్తో. ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేశాను కదా, బాక్స్లో ఏ కంటెంట్ వస్తుందో ఒకసారి చూద్దాం. సో మనం ఇది ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఒక కేస్ అయితే ఉంది. ఇంకా ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది, చూడొచ్చు మీరు. సో ఇంక సమ్ పేపర్ వర్క్ అయితే ఉంది, వారంటీ గైడ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా. మనకి కేసు వచ్చేసి బ్లాకిష్లా వచ్చిందనమాట, బ్లాక్ షేడ్లో వచ్చింది. సో ఒకసారి మొబైల్కి అయితే తర్వాత వేసి చూద్దాం. సో TPU కేస్ అనమాట అది. సో ఇక మొబైల్ తీసి అయితే చూద్దాం. సో ఇది మనకి బ్లూ కలర్ మోడల్ అనమాట, వేరియంట్ చూడొచ్చు మీరు. ఇది కూడా ఒక సమ్ గామా రేడియంట్లో వస్తుంది. మనం కింద సెక్షన్కి వెళ్ళినట్టయితే మనకి పవర్ బ్రిక్ అయితే ఉందో చూడొచ్చు. ఇది 33 watts పవర్ బ్రిక్. సో మనం అవుట్పుట్ వాల్యూస్ చూస్తే 5 volts 2 ampere ఉంది, 5 volts 11 volt ఉంది. సో 3 ampere మ్యాక్స్ అనమాట. సో మనం ఛార్జింగ్ కేబుల్ చూసుకుంటే టైప్ సీతో వస్తుంది అనమాట. సో ఇప్పుడు అన్ని టైప్ సీసే వస్తున్నాయి అనుకోండి. సో USB తీసేశారు అన్నిటికి కూడా. దీంతో డేటా ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇక మొబైల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం ఇంకా. సో ఈ మొబైల్ మనకి 3 కలర్ వేరియంట్స్లో అయితే వస్తుంది. ఒకటి బ్లూ అనమాట నేను తీసుకున్నది, ఇంకోటి అరోరా గ్రీన్, ఇంకా మిడ్ నైట్ బ్లాక్ అని 3 కలర్ వేరియంట్స్లో అయితే వస్తుంది. సో ఒకసారి మొబైల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో బ్యాక్ సైడ్ మనకి IMEI నెంబర్స్ అవన్నీ ఉంటాయి, తీసేసాను, రిమూవ్ చేస్తాను. సో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కొంచెం షేడ్ అయితే వచ్చింది, చూడొచ్చు మీరు. సో మనం రకరకాల షేడ్ అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ కూడా అబ్జర్వ్ చేస్తుంది కొంచెం. సో ఒకసారి పౌచ్ అయితే చూద్దాం. టైట్గా ఉంది పౌచ్ అయితే. సో బ్లాక్ కలర్ అనిపించింది కానీ డిస్ట్రాక్ట్ చేస్తుందేమో అనుకున్నా, కానీ బాగానే ఉంది. సో రిమూవ్ చేసి ఒకసారి మొబైల్ ఓవర్వ్యూ చూద్దాం. సో రైట్ సైడ్ చూసుకుంటే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్స్ బటన్ అయితే ఉంది. అదే మనకి పవర్ బటన్లా కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ 3.5mm జాక్ అయితే చూడొచ్చు. సో మైక్ ఉంది ఇక్కడ. సో Type-C పోర్ట్, ఇంకా స్పీకర్ గ్రిల్ ఉంది. సో ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ బటన్ ఉంది, అప్ అండ్ డౌన్. ఇంకా సిమ్ ట్రే ఉంది. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనమాట. అంటే ఒక 2 సిమ్స్ అయినా వేయచ్చు, లేదంటే ఒక సిమ్ ఒక SD కార్డ్ అయినా వేయచ్చు. మనకి పైన చూసుకుంటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో 64 MP మెయిన్ కెమెరా. సో స్విచ్ అని అయితే చేసి చూద్దాం మొబైల్ని. సో ఇది రియల్మీ UI 3.2తో వస్తుంది అనమాట. సో మొత్తం సెటప్ చేసి అయితే మీకు లాస్ట్లో చూపిస్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను వీడియోని. సో మొత్తం సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. రియల్మీ UI అని చూడొచ్చు. సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి.
సో ఇది యూఐ అనమాట. వాల్పేపర్ అయితే ఇది ఇచ్చారు ఇన్బుల్ట్గా. సో చాలా బ్లోట్వేర్ అయితే కనిపిస్తుంది. సో రియల్మీ కావచ్చు, రెడ్మీ కావచ్చు, ఇవన్నీ బ్లోట్వేర్తో నిండిపోతాయి. సో ఇన్బుల్ట్ యాప్స్ ఇవి. కొన్ని ఇన్బుల్ట్ యాప్స్ ఉంటాయి, కొన్ని అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో లాంగ్ ప్రెస్ చేసి అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అయిపోతాయి. చాలా ఉన్నాయి యాప్స్ని, తర్వాత అన్ఇన్స్టాల్ చేసుకుంటాను. సో మన అందాల సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి అబౌట్ ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం. అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ ఎంత ఉందో అవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు. సో మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి చూడవచ్చు లోగోస్ అయితే. సో ఇక్కడ చూడవచ్చు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి రియల్మీ 3.2తో వస్తుంది, రియల్మీ వర్షన్ అది. మనకి ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 128 జీబీలో 21.8 జీబీ ఆక్యుపై చేసిందనమాట. సో మిగతాదంతా స్పేస్ ఖాళీయే. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అని చూడొచ్చు మీరు. ఇంకా మనకి మోడల్ చూడొచ్చు, ఏ వర్షన్ చూడొచ్చు, ర్యామ్ చూడొచ్చు మీరు. సో ర్యామ్ మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మనకి 2 జీబీ, 3 జీబీ, 5 జీబీ ఖాళీగా ఉన్న రోమ్ని ర్యామ్ కింద యూజ్ చేయొచ్చు అనమాట. ఒకసారి సెట్ చేసుకుని రీస్టార్ట్ చేస్తే మనకి ర్యామ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. విర్చువల్ ర్యామ్ అనుకోవచ్చు దాన్ని. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12తో వస్తుంది చూడొచ్చు మీరు. క్లాక్లా వచ్చిందనమాట ఈసారి. సెక్యూరిటీ అప్డేట్ కూడా చూడొచ్చు. February 5 ఉంది 2022. సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాను అనమాట. ఇక మనం కెమెరా ఓపెన్ చేసి కెమెరాలో ఏం ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో అగ్రీ చేశాను. సో అగ్రీ చేస్తే మనకి ఈ విధంగా అయితే పాప్ వస్తుంది. సో లొకేషన్ కూడా అడుగుతుంది, లొకేషన్ కూడా ఇచ్చేయండి. సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఫోటోలో ఉంది. సో మనం ఫోటో 64 MP కెమెరా వాడచ్చు. 64 MP కెమెరా కూడా ఒక మోడ్లా ఇచ్చారు. సో మనం స్క్రోల్ చేస్తున్న కొద్దీ మోడ్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. నైట్ మోడ్ ఇది. సో నైట్ మోడ్, ఇంకా స్ట్రీట్ మోడ్, ఇంకా వీడియో. సో వీడియో వచ్చేసి 1080p వరకు మ్యాక్సిమం వీడియో రికార్డ్ అయితే చేయగలం. సో ఫోటో కూడా చూడొచ్చు మీరు. వీడియో ఎండింగ్లో ఫోటో శాంపిల్స్ కూడా పెడతాను, లాస్ట్లో చూడండి. సో ఇక్కడ చాలా వరకు అన్ని మోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడొచ్చు. ప్రో మోడ్, ప్యానో, అల్ట్రా, మ్యాక్రో, ఫిల్మ్, స్లోమో, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ టెక్స్ట్ స్కానర్. సో ఇలా చాలా మోడ్స్ అయితే ఇచ్చారు. 64 MBతో ఒక షార్ట్ అయితే తీసి చూశాను. సో చాలా వరకు డీటెయిల్స్ అయితే క్లారిటీగానే వచ్చాయి. సో క్యామ్ పిక్తో వచ్చినట్టు ఉన్నాయి. మ్యాక్సిమం వీడియో 1080p 30 FPSలో అయితే రికార్డ్ చేయగలం. 60 FPS ఇచ్చినా బాగున్నాను. సో 30 లీస్ట్ అనమాట. సో మనకి ఫోన్లో ఇన్బుల్ట్గా గూగుల్ డైలర్, ఇంకా గూగుల్ కాంటాక్ట్స్ అన్నీ కూడా గూగుల్ సంబంధించిన యాప్సే ఉన్నాయన్నమాట. గూగుల్ మెసేజెస్ కూడా చూడొచ్చు. మనకి దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం ఆడియో ఎవరిదైనా రికార్డ్ చేస్తున్నాం అనుకోండి, కాల్ రికార్డింగ్. సో అవతల వాళ్ళకి వినిపిస్తుంది అనమాట. యువర్ కాల్ హ్యాస్ బిన్ రికార్డింగ్ అని నోటిఫికేషన్లా వస్తుంది అనమాట. కోర్స్ దానికి కూడా సొల్యూషన్ ఉంది. కావాలంటే థర్డ్ పార్టీ యాప్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకొని మనం ఆ నోటిఫై అవ్వకుండా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక ఫింగర్ ప్రింట్ మనకి సైడ్ మౌంటెడ్ ఇచ్చారు కదా. సో ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి ఎన్రోల్ చేసి చూద్దాం. సో ఫేస్ అన్లాక్ ఉంది, ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. సో ఫింగర్ ప్రింట్ అయితే పెట్టి చూస్తా. స్పీడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఎన్రోల్ చేసి చూసాను. సో ఎనేబుల్ చేయండి. సో ఇప్పుడు అన్లాక్ చేసి చూద్దాం. సో చాలా స్పీడ్గా అయితే ఉంది, లేటెన్సీ చాలా తక్కువ ఉంది. హాఫ్ సెకండ్లో అయితే అన్లాక్ చేసేస్తుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి రిఫ్రెష్ రేట్ ఎంత ఉందో చూడవచ్చు మనం. 120 Hz అయితే ఉంటుంది. లేదంటే 60లో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఆటో సెలెక్ట్ ఉంటుంది. ఆటో సెలెక్ట్ పెట్టుకుంటే ఇప్పుడు కావాలంటే మనకి 120 కావాలనిపిస్తే అప్పుడు అదే చేంజ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో అది కూడా యాప్స్ కూడా 120 Hzకి సపోర్ట్ చేయట్లేదులేండి, 60 Hz మ్యాక్స్. సో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాను. ఫైల్ మేనేజర్లో కూడా చూడొచ్చు 21.8 GB అయితే యూజ్ చేసి ఉంది అవుట్ ఆఫ్ ది బాక్స్. మనకి 128 GB ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో నేను ఫైల్ మేనేజర్లో కూడా కొన్ని యాడ్స్ అయితే చూశాను, అదో నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. సో మన ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ రియల్మీ యూఐ 3.2తో వస్తుంది కాబట్టి ఫుల్లీ కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో బోల్డ్ అండ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్సనలైజేషన్లోకి వెళ్తే చూడవచ్చు ఇక్కడ వాల్పేపర్స్ అని. వాల్పేపర్స్ మీద క్లిక్ చేసి లాస్ట్లో ఉన్న సెట్టింగ్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కెమెరా బటన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ చేసి ఏదో ఒక పిక్చర్ అయితే ఫోటో తీయండి. ఫోటో తీసిన తర్వాత ఇక్కడ రైట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది కొంచెం టైం తీసుకొని రకరకాల వాల్పేపర్స్ అయితే తయారు చేస్తుంది చూడొచ్చు మీరు. సో ఈ విధంగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్బుల్ట్ వాల్పేపర్స్ కూడా చాలా డిజిటల్ వాల్పేపర్స్ కదా, చాలా బాగున్నాయి. సో ఇంకా మనం సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చాలా వాల్పేపర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు థీమ్స్ అని. థీమ్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే థీమ్ స్టోర్కి అయితే వెళ్తాం. సో కావాలంటే థీమ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఐకాన్స్ కూడా ఫుల్ కస్టమైజ్ చేసుకోవచ్చు రకరకాలుగా.
ఓన్లీ లోగో ఐకాన్స్ అనే కాదు, షటర్ దించుతాం కదా వాటి లోగోస్ కూడా మనం ఫుల్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ షేప్స్ అయితే ఉంటాయి. సో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి చూడవచ్చు. కిందకి వెళ్తే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కావాలంటే లోగోస్ యొక్క కలర్ని మన వాల్పేపర్తో కంపేర్ చేసుకొని కూడా చేయొచ్చు, లేదంటే మనం మాన్యువల్గా అయితే కూడా సెట్ చేసుకోవచ్చు. మనం ప్రతి ఒక్కటి కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ఈ రియల్మీ UI 3.2లో. సో ఒకసారి డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందనేది ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఒకసారి చూడండి. మనకు డిస్ప్లే వచ్చేసి 120 Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉందన్నమాట. స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.6 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసి 240 Hz ఉంటుంది. మనం యూట్యూబ్ వీడియోస్ మాక్సిమం 1080pలోనే ప్లే చేయగలం అనమాట. ఇది LCD డిస్ప్లే.